నా పేరు బంక సత్యనారాయణ. ఇక్కడ విశాఖపట్నం ఎంపీకి ఎవరు గెలవబోతున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? విశాఖపట్నం ఎంపీగా ఎవరు గెలవబోతే బాగుందని మీరు అడిగారు. ఒక విషయాన్ని మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయదలుచుకున్నాం. గడిచిన 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అగ్రవర్ణాలకు చెందినటువంటి వారే పోటీ చేస్తున్నారు తప్ప ఒక వెనకబడిన తరగతులకు చెందినటువంటి వ్యక్తులు ఎప్పుడూ పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేయలేదు. పైపచ్చి ఎప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు పోటీ చేయడం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క కార్యకలాపాలు, వాళ్ళ వ్యాపార లావాదేవీలు చూసుకోవడమే కానీ ఈ ఉత్తరాంధ్ర వెనకబడతనం గురించి కానీ, ముఖ్యంగా విశాఖపట్నం తాలూకు అభివృద్ధి కానీ, అక్కడ ఎక్కువ సామాజిక వర్గం బాగా వెనకబడినటువంటి కులాలకు చెందినటువంటి వారు ప్రజలు జీవన విధానాలతో బతుకుతున్నారు. మరి పిశ్రమేన కానీ, తూర్పు కాపులు కానీ, లేకపోతే మిగతా ఓసీ బడుగు బలహీన వర్గాలు యాదవులు కానీ, అనేకమైనటువంటి ఎస్టీలు కానీ చాలామంది ఇక్కడ పేదవారే ఎక్కువగా నివాసమై ఉన్నారు. మరి వీళ్ళందరి తరపు నుంచి ఈ వాణిని ఈ ప్రాంత పారిశ్రామిక రంగంలో గురించి కానీ, లేకపోతే పిశ్రమైన కమ్యూనిటీల గురించి కానీ, లేదా విశాఖపట్నం మహానగర అభివృద్ధి, పర్యాటక ప్రాంతం అభివృద్ధి గురించి కానీ పార్లమెంట్లో ఎవరు వాణిని వినిపించినటువంటి దాఖలాలు లేవు. మరి ఇవాళ పోటీ చేస్తున్నటువంటి బొత్స ఝాన్సీ గారిని మొట్టమొదటిసారిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి, ఒక వెనకబడిన తరగతుల కులాలకు చెందినటువంటి ఒక మహిళని మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు పార్లమెంటు సభ్యురాలుగా. చాలా సంతోషం. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి బడా నాయకులకి ఇవ్వకుండా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళకి ఇచ్చారు. ఎందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆవిడ నియమించడానికి గల కారణాలు, గతంలో ఆవిడ విద్యావంతురాలు, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా, 2 సార్లు పార్లమెంటు మెంబర్గా పోటీ చేశారు. గతంలోనే ఆవిడ పార్లమెంటు మెంబర్గా బొబ్బిలి విజయనగరం ఎంపీగా పనిచేసినప్పుడు కూడా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఆవిడ ఎనలేనటువంటి వాణిని ఢిల్లీ గడ్డ మీద వినిపించారు. ఆనాడు పార్లమెంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధీకరణ గురించి కానీ, మరి బీహెచ్పీ నష్టాల్లో ఉన్నప్పుడు కానీ, మరి విశాఖపట్నం పర్యాటక ప్రాంతం అభివృద్ధి చెందడానికి కానీ, మరి లేకపోతే ఐఏఎం మన బోయపాల్లో ఏర్పడదాని విషయం గురించి కానీ అనేకమైనటువంటి సమస్యల మీద ఆవిడ వాడిని ఆ రోజుల్లోనే మా విశాఖపట్నం బిడ్డగా ఇక్కడ విశాఖపట్నంలో పుట్టి విజయనగరం కోడలుగా వెళ్ళా పుట్టిన ఊరికి ఆవిడ సేవ చేయాలనేటువంటి ఒక భావంతో ఆనాడు ఆవిడ మా ఎంపీ కాకపోయినా అనేకమైన సందర్భాల్లో గుర్తించారు. ఇవాళ ముఖ్యంగా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా బడుగు బలహీన వర్గాల తాలూకు వ్యక్తిగా ఆవిడ పోటీ చేస్తుంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆవిడ మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో మహా టైగర్ లాంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారి గురించి కానీ, ఆయన చేసినటువంటి ఎనలేని సేవలు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే పేరు పెట్టి మా జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్తని ప్రజలు కూడా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ కష్టం వచ్చినా చెప్పుకుంటే చిన్నపిల్లల్లా పలికే వ్యక్తి బొత్స సత్యనారాయణ. మరి ప్రజలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ బ్రహ్మరథం పట్టణానికి సిద్ధంగా ఉన్నారు. మరి తప్పకుండా మా విశాఖపట్నం వాసి, మా ఆడబిడ్డ ఆవిడ యొక్క గెలుపు తథ్యమని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ప్రజలకు మీ ద్వారా కూడా తప్పకుండా ఆవిడని గెలవడానికి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అటువంటి వారు ఉండాలి. రాబోయే రోజుల్లో విశాఖ రాజధాని అయితే ఈ రాజధానికి కేంద్రానికి మధ్య అనుసంధానంగా ఉంటూ అనేక నిధులు రాబట్టడానికి ఆవిడ ఒక సంధానకర్తగా వ్యవహరిస్తుంది. తప్పకుండా ప్రజాసేవ వాళ్ళ జీవిత లక్ష్యం. వాళ్ళ రాజకీయాలకు ఎప్పుడు కూడా ప్రజాసేవకు పుట్టినటువంటి వ్యక్తులు. అందులో బొత్స కోడలుగా ఆవిడ అనేకమైన సందర్భాలు ఆవిడ తాలూకా పనితనాన్ని నిరూపించుకున్నారు. విశాఖపట్నం ఎంపీగా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఆవిడ ఎనలేని సేవ చేస్తూ కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడానికి ఆవిడ పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరూ తప్పకుండా ఆవిడ గెలుపుకి సహకరించాలని ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. అంటే ఆమె గెలిస్తే విశాఖను ఐటీ హబ్గా మారుస్తాను. విశాఖపట్నం తప్ప 100కు 100 రూపాయలు కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కువగా విశాఖ మహానగరం అభివృద్ధి చెందాలంటే ముందు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలి. అనేకమైనటువంటి మౌలిక వసతులు ఉన్నటువంటి నగరం విశాఖపట్నం నగరం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆసియా ఖండంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటి. ఇంతవరకు ఏ పాలకులు గుర్తించలేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని, ఈ ప్రాంతం రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి భవిష్యత్ ఏంటి అనేది నిర్ధారించినటువంటి వ్యక్తి. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని ఇంత అభివృద్ధి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆ ప్రాంత వాసులందరూ అతను వ్యతిరేకించిన విశాఖ నగరాన్ని రాజధాని చేయాలని మంచి సంకల్పంతో ఆయన గుర్తించాడు. దానికి తగ్గట్టుగా ఇవాళ పార్లమెంటు మెంబర్ కూడా ఆవిడకి తోడైతే కేంద్రం నుంచి రాబడుతున్నటువంటివి పర్యాటక రంగంగా విశాఖ ఆసియా నగరంలో అతిపెద్ద నగరంగా, ఇటు టూరిజం కానీ, అటు పారిశ్రామికంగా కానీ, ఇటు పర్యాటక రంగంలో కానీ, లేకపోతే విద్యారంగంగా కానీ అన్ని వనరులు కలిగినటువంటి మహానగరం విశాఖ నగరం. భారతదేశంలోనే 2వ ఆర్థిక రాజధాని అవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మహానగరం విశాఖపట్నం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు, ఝాన్సీ గారు తోడైతే రాబోయే మా భావి తరాల పిల్లలకి విద్య, ఉద్యోగ, నిరుద్యోగ, ఉపాధి మార్గాలు కలగడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. తప్పకుండా ప్రజలు గుర్తించాలి. శ్రీభరత్ అనేటువంటి వాళ్ళ వ్యాపార రీత్యా, వాళ్ళ తాత ఇక్కడ వ్యాపార రీత్యా వచ్చి 200 ఎకరాలు భూమిని కబ్జా చేసి ఒక విద్యా సంస్థను పెట్టుకున్నాడు. పేదవాడికి ఎవరికాడు గేడి దగ్గర
సెక్యూరిటీ గార్డు కూడా ఎవడు వాళ్ళ సామాజిక వర్గం తప్ప రెండో పేదవాడు ఎవడు అక్కడ ఉండడు. వాళ్ళ వ్యాపారాలని వాళ్ళ రంగాలను అభివృద్ధి పరచుకోవడానికి వచ్చినటువంటి ఒక బలమైన సామాజిక వర్గం. ఇవాళ వాళ్ళంతా భూదోపిడీలు చేసినటువంటి ఆ సామాజిక వర్గం చెందిన వాళ్ళు విశాఖపట్నాన్ని దోచి తినడానికి బూత్కి ఒక్కొక్క వ్యక్తిని నియమించుకున్నారు తప్ప వాళ్ళు రియల్ ఎస్టేటు, హోటల్సు, వ్యాపారం, విద్యారంగం ఈ రకమైన ఒక దోపిడీని ప్రజల యొక్క నిధుల్ని కొల్లగొట్టేటువంటి వ్యాపార సంస్థలు నిర్మించుకుంటారే తప్ప పేదవాడికి ఉపయోగపడేటువంటి వ్యక్తి భర్త కాదు. వాళ్ళ తాత ఇక్కడ ఎంపీ చేశాడు. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏమో వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళ సంస్థలు పెట్టుకున్నారు. కానీ ఏ పేదవాడికి ఒక సీటు కూడా 5,000 రూపాయలు, వాళ్ళ కార్యకర్తకు ఒక్కరికైనా 5,000 రూపాయలు ఎప్పుడైనా ఫీజులో తగ్గించారేమని అడగమనండి. వాళ్ళు ఎంపీలుగా పోటీ చేస్తారు. వాళ్ళ వ్యాపారాలకి వాళ్ళ సామాజిక వర్గానికి విశాఖపట్నం హోటలు పెట్టుకోవడానికి, హాస్పిటల్ పెట్టుకోవడానికి, విద్యా సంస్థలు నిర్మించుకోవడానికి ఈ పేదవాడి యొక్క శ్రమని దోపిడీని వాళ్ళు దోచుకోవడానికే తప్ప పేదవాడి అభివృద్ధి వాళ్ళకి అక్కర్లేదు. అంతే తప్ప విశాఖపట్నం మహానగరం కావాలని కానీ, విశాఖపట్నం రాజధాని కావాలని కానీ, విశాఖపట్నం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన అయితే వాళ్ళకి ఎక్కడా లేదు. వ్యాపారం వాళ్ళ ధ్యేయం. వ్యాపారం కోసం వచ్చినటువంటి వ్యక్తులు అది విశాఖపట్నం ప్రజలకు తెలుసు. అది ఆల్రెడీ వాళ్ళంతా విన్నారు. కాకపోతే విప్లవాత్మకమైనటువంటి మార్పులు సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని నా నమ్మకం. అంటే వైఎస్ఆర్సీపీ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం విశాఖను రాజధానిగా ప్రకటించారని ఒక వాదన ఉంది. ఆ రకంగా అనుకున్న వాళ్ళు చాలా తప్పు. అమరావతి రాజధాని పెట్టి ఏ సామాజిక వర్గం వారి భూములు కొన్నారో, ఏ సామాజిక వర్గం వారు దోచుకున్నారో, ఎస్ఎన్ ల్యాండ్లు భూములు కొన్నది స్పష్టంగా దాని మీద ఇవాళ సిఐడి దర్యాప్తులు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భూములు ఉన్నాయా, చౌదరీలు అనేటువంటి వాళ్ళ సామాజిక వర్గానికి ఉన్నాయా, పబ్లిక్గా జనాలు వెరిఫికేషన్ చేస్తే అందరికీ తెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ నాన్నకి కానీ పేదవాడు అభ్యున్నత, పేదవాడు అభివృద్ధి వాళ్ళ ధ్యేయం. ప్రతి పేదవాడు బాగుండాలా, ప్రతి పేదవాడు పట్టెడు అన్నం తినాలనేటువంటిది వాళ్ళ కుటుంబ లక్ష్యం. ఆ దిశగా పనిచేస్తారు తప్ప తప్పుడు ఆరోపణలు చేసినా ప్రజలు ఎవరో నమ్మే స్థితిలో లేరు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం కదా, వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లాంటి డెవలప్మెంట్స్ జరిగాయంటారు ఇక్కడ? ఉత్తరాంధ్ర అభివృద్ధి అయిన తర్వాత, ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక 6 మెడికల్ కాలేజీలు వచ్చి విశాఖపట్నం పర్యాటక రంగంగా అభివృద్ధి పరిచారు. విశాఖపట్నం సిటీని కూడా చాలా అందంగా తీర్చిదిద్దడంలో కానీ, మరి లేకపోతే వీళ్ళ ఉద్యానవనంలో కిడ్నీ సమస్యల బాధ్యత కానీ, 700 కోట్ల రూపాయలతో శ్రీకాకుళంలో ఇవాళ హాస్పిటల్ నిర్మించేటువంటి వ్యవహారంలో కానీ, సదుల స్రవంతి తాగునీరు సాగునీరుకి వ్యవహారం చేసే విషయంలో కానీ, లేకపోతే ఇవాళ గిరిజన ప్రాంతాల్లో గిరిజన యూనివర్సిటీ నెలకొల్పే విషయంలో కానీ, లేకపోతే అనేకమైన రంగాలు ఆనాడు BHP మునిగిపోతే వాళ్ళ తండ్రి గారి దాంట్లో అసలు ఐటీ హబ్బు నిర్మించిందే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారి టైంలోనే వచ్చే ఇండస్ట్రీలు ఇక్కడికి. అంతే తప్ప ఇంత ముందు పరిపాలించిన వాళ్ళు ఎవరు రాలేదు. ఇవాళ మళ్ళీ ఐటీ రంగాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన చర్యలు తీసుకున్నారు. అసలు మొత్తం మీద ప్రపంచంలో మొత్తం పారిశ్రామిక దిగ్గజాలందరినీ విశాఖపట్నం తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చి పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి అనేకమైనటువంటి ఒప్పందాలు చేసి కోట్లాది రూపాయలు 13,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు చేకూర్చి ఈ ప్రాంతం పర్యాటకంగా పారిశ్రామికంగా అన్ని రకాల అభివృద్ధి పరచడానికి మొట్టమొదట ఆయన పెట్టారు. పారిశ్రామిక దిగ్గజాలందరినీ కూడా విశాఖపట్నం తీసుకొచ్చి ఒప్పందాలు చేసినటువంటి ఘనత మనం చూసాం ఈ సందర్భంలో. అంటే మళ్ళీ ఇప్పుడు రాజధానిగా విశాఖ వస్తే ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారబోతుందంట. 100% వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర భారతదేశంలోనే వెనకబడినటువంటి జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం టాప్ 1, 2, 3, 5లో ఉన్నది ప్రభుత్వ గణాంకాల ప్రకారంగా. ఇవాళ చూస్తే మేము చాలా పేదరికలు ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ ఆ సామాజిక వర్గం వాళ్ళు మా విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడో కొని మమ్మల్ని దోచుకు తిన్నారు తప్ప ఇక్కడ అభివృద్ధి లేదు. రాజధాని అంటే వస్తే అనేకమైన విశాఖపట్నం రాజధాని, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇవన్నీ 6 లైన్లు కనెక్టివిటీ అయితే పారిశ్రామికంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వచ్చి పర్యాటకంగా అభివృద్ధి చెందితే మా పిల్లలు మాకు అందరికీ కూడా ఇక్కడే ఉపాధి దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజధాని విశాఖపట్నం వస్తే తప్పకుండా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. బీసీ బడుగు బలహీన వర్గాల వారికి ఎక్కువ అవకాశాలు ఉండి వీరు బాగుపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.